దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవునికి వందనములు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ 74 కీర్తన 1, దేవా నీవు నిత్యము మమ్మను విడనాటివేమి, నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేవి అని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. ఇక ఈ ఆమోసు గ్రంథంలో మొదటి వాక్యము, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళ భూమికి చీకటి కమ్మజేయుదునని వాక్యం తెలియజేస్తారు. భూమికి చీకటి. అలాగే మిగిలినటువంటి వాక్యంలో కూడా మనకు మత్తయి సువార్తికుడు 45లో ఇచ్చాడన్నమాట. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. చీకటి కమ్మె. ఎప్పుడో ఆమోసు ఈ మాట, ఆమోసు పశువుల కాపరి. ఆమోసు మేడుపండ్లు అమ్ముకునేటటువంటి ఒక చిన్ని వ్యాపారి. ఆయన దర్శనంలో ఈ అధ్యాయము దర్శన అధ్యాయం. ఈ అధ్యాయంలో చాలా విలువైనటువంటి మాట, చాలా ఉన్నతమైన మాట. ఒక దినం వస్తుంది, యేసుక్రీస్తు ప్రభు పుట్టి సువార్త ప్రకటించి సిలువ వేయబడి మరణించు కాలంలో దేశమంతటా కటిక చీకటి కమ్ముకుంటుందని ఆయన ముందుగానే చెప్పారు. ఆ చెప్పిన రీతిగానే యేసుక్రీస్తును సిలువ వేయగా లోకమంతా స్తంభించిపోయింది, కటిక చేయబడింది. ఆ మాట ఇక్కడ నెరవేరింది. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఈ శ్రమానుభవ కూటాలలో సంపూర్ణత అనేటువంటి మాట మనకి ఇచ్చారు ఈరోజు. అంటే లేఖనాలన్నీ సంపూర్ణమవుతున్నాయి. లేఖనాలన్నీ కూడా ఈ బైబిల్ ఎలా రాయబడిందో రాయబడిన వాక్యములన్నీ పరిపూర్ణమవుతూ ఉన్నది. సంపూర్ణత, ఏమీ కొరత లేకుండా ఉండుట, సంపూర్ణము. పూర్తయిపోయింది పెళ్ళి, పూర్తయిపోయింది ఇల్లు, పూర్తయిపోయింది నా వయసు, పూర్తయిపోయింది, సంపూర్ణం. అందులో ఎటువంటి లోటుపాట్లు లేవు. సక్రమంగా దేవుడు మా జీవితాన్ని ముందుకు నడిపించాడు. సక్రమంగా ఆయన కృపలో భద్రపరిచారు. వ్యాధి అయినను, బాధ అయినను, శోకమైనను లేకుండా, జీవితంలో కటిక చీకటి కమ్మకుండా సంపూర్ణమైనటువంటి జీవితాన్ని ముందుకు నడిపించాడు అనేటి మాట అన్నమాట. సంపూర్ణత. ఒకడు పుట్టి మరణించేంత వరకు ఏ కొదువ లేకుండా దేవునిలో గడిపి చనిపోవడం, ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ, లోకపరంగా కానీ, ఆత్మీయంగా కానీ, అన్ని విషయాల్లో ఏ లోటు లేకుండా నన్ను నడిపించాడు అనుకునేటువంటి, ఏ కొరత లేకుండా, ఉద్యోగంలో, వ్యాపారంలో, పనిపాట్లలో, కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో, లోక జీవితంలో, సంఘ జీవితంలో, వీటన్నిటిలో కూడా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా. చూడండి, ఒక్కొక్కసారి మనకు కూడా ఒక సమస్య వచ్చేసరికి గెజగెజలాడిపోతాం. సమస్య మనసులో ఉంటే ఎదుటివారితో కూడా మనం మాట్లాడలేము. ఏం మాట్లాడుతున్నామో నీకే తెలియదు, ఏం మాట్లాడుతున్నామో నాకే తెలియదు. అలా వెళ్ళిపోతాం. కానీ సమస్యలు మనసులో పెట్టుకొని, ఇబ్బందులు మనసులో పెట్టుకొని, వ్యక్తిగత ఆలోచనలు మనసులో పెట్టుకొని ఏ పని సంపూర్ణంగా మనము చేయలేము. అసంపూర్ణతే ఉండదు ఎక్కడ చూసినా. ఒకటి సంపూర్ణత, అసంపూర్ణత. అసంపూర్ణత అంటే ఏంటి? పూర్తవుని కాదు. పూర్తవుని ఏ పని కూడా. నువ్వు తలంచే ప్రతి పని కూడా సగంలో ఆగిపోతూ ఉంటుంది దేవుని కృప లేకపోతే.
నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన కూడా మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. ఏదో ఒక కార్యం గురించి, ఈ ఆర్థికమైన విషయాల గురించి, వ్యక్తిగతమైన విషయాల గురించి ఏదో చెయ్యాలనుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. దానికి విలువ ఉండదు. మనుషులు చేసే పనులకు విలువ ఉండదు, కానీ దేవుడు ఇచ్చే సంపూర్ణమైన పనికి విలువ ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది మొదలుకొని తన జీవిత విధానంలో ఎన్నో ఆధ్యాత్మికమైన కార్యాలు చేసి సిలువకు తన జీవితాన్ని అప్పగించుటే సంపూర్ణత. వచ్చారు ఆయన, పుట్టారు, పశువు పాకలో పుట్టారు, సమస్తము కూడా పెద్దవాడయ్యాడు, సువార్తను ప్రకటించారు, పరిచర్య చేశారు, శ్రమలు పొందారు, సిలువకు అప్పగించబడ్డారు. ఆయన సిలువ వేసిన తర్వాత నేను వచ్చిన పని కంప్లీట్ అయిందని అనుకున్న సమయంలో దేవునికి ఆయనకు ఎడబాటు కాబడదు. ఆ ఎడబాటు మాటే ఈ మాట, ఏలి ఏలి లమా సబక్తా. బిగ్గరగా కేకవేసి ఆ మాటకు భావము, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచింది. ఆ మాటను మనస్ఫూర్తిగా చదివి, మనసు పెట్టి చదివితే కళ్ళని నీళ్ళు వస్తాయి. మాట మనసు పెట్టి చదవాలి. నా దేవా నా దేవా నన్ను ఎందుకు నా చేయి విడిచావు. చదివే విధానంలో, బైబిల్ చదివే విధానంలో చాలా గొప్పతనాలు కనబడతాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా దేవుని వాక్యం అర్థమవుతుంది. ఈ వాక్యం మధ్యాహ్నం ధ్యానం చేస్తుంటే నాకేదో ఒళ్ళంతా చదవచ్చు. నా దేవా, ఎంత దేవుని కుమారుడు ఎంత శ్రమలో ఉంటే ఈ మాట మాట్లాడతాడండి. ఒక్కొక్కసారి చూడండి, ఎవరైనా పోట్లానికి వచ్చి ఒంటిగాడు అయిపోయాడు, అందరూ కొట్టడానికి వచ్చారు, నన్ను వదిలిపెట్టండి సార్, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. ఈ మాటకు అర్థమని, నా దేవా నా దేవా, ఎంత చక్కని మాట. నన్ను ఎందుకు చేయి విడిచావు, నన్ను ఎందుకు విడిచావు అంటే దేవునికి, దేవుని కుమారుడికి ఎడబాటు అన్నమాట. సంబంధం ఎక్కడ పోయింది. ఎంత దుఃఖపడతావు కొడుకు తప్పిపోతే, కూతురు తప్పిపోతే ఎంత దుఃఖపడతావు. పార్కులో తీసుకొచ్చారు ఒకసారి, ఐదు మాస్టర్ గారు మనవరాలు కోడలు రౌండ్ వేస్తుందట. ఈ అమ్మాయి నడిచి రోడ్డు మీదకి వచ్చేసింది. అప్పుడు నేను బండి వేసుకుని వచ్చాను. అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాను కదా, నన్ను చూసి నేను చేపట్టుకున్నాను. దీని బండి దిగి స్టాండ్ వేసి, ఏమ్మా ఎక్కడున్నావు, ఒక్కరిదాన్ని ఉన్నావు ఏంటి, బాగా చింపులు కదా అని దగ్గర చేసేసరికి మొహం అంతా చెమటలు. అంటే కూతురు కనపడలేదని భయపడిపోయింది. అన్నీ చూసుకుంది. ఎలా ఉంటుందండి అప్పుడు పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభు యొక్క తండ్రి విడిచిపెట్టాడని కుమారుడికి దుఃఖం వచ్చింది, వేదన వచ్చింది, కన్నీళ్ళు వచ్చాయి, ఆక్రందన. నా తండ్రి నన్ను విడిచిపెట్టాడు కాబట్టి వీళ్ళు కొట్టే ప్రతి దెబ్బ ఈ శారీరకంగా నొప్పి వస్తుంది నాకు. ఆయన ఉన్నంతసేపు ఆయన ఏ బాధ లేదు. కనుక ఇవన్నీ చాలా సుపరిచితమైనటువంటి మాటలు మనం విన్నాము ముందు, చాలా సుపరిచితమైన మాటలు. ఈ మాటలన్నీ మీరు గతం నుండి కూడా మనం వింటూనే ఉన్నాం. కాబట్టి ఈ మాటలో ఉన్నటువంటి మాట ఏమిటంటే ఎడబాటు అన్నమాట. తండ్రికి కుమారునికి ఎడబాటు. ఈ ఎడబాటు మాటలో ఆయన దుఃఖాన్ని తెలియజేస్తున్నాడు. ఆ దుఃఖంలో వేదన చెందుతున్నాడు అనేటువంటి సత్యాన్ని. అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ మాట పలుకు సమయానికి సుమారు సమయం ఎంత, 3 గంటల సమయం. ఎప్పుడు ప్రారంభించారు ఆయన? 9 గంటలు. అప్పుడే 3 అయిపోయింది. ఇది ఎన్నో మాట? 4 మాటలు వేసరికి 3 అయిపోయింది. 9 గంటలకి ప్రార్థన ప్రారంభమైంది. 3 గంటలకి ఈ మాట పలికినట్లుగా మనం చూస్తాము. 4వ మాటను బట్టి తెలుస్తుంది ఆయన ఆక్రందన, తెలుస్తుంది ఆయన ఆవేదన, తెలుస్తుంది ఆయనలో ఉన్నటువంటి ఎడబాటు. నన్ను నా తండ్రి విడిచిపెట్టేశారు. వీరు శిక్షించిన విధానాన్ని బట్టి, వీరు బాధించిన విధానాన్ని బట్టి, ఈ పాప స్థితిలో ఉన్నటువంటి వీళ్ళు లోకమంతా చీకటైంది. కానీ ఆ చీకటి కంటే ముందు
వీరి జీవితంలో వెలుగు లేదు. అందుకనే లోకము నేను వెలుగై ఉన్నాను, ఆ వెలుగును చీకటిగా మార్చిన వారు ఈ లోక ప్రజలు. శ్రమనందగా లోకము చీకటాయను. ఆయన శ్రమను చూసి లోకమే చీకటైపోయింది. ఈ చీకటి కంటే శిక్షించే వారి జీవితాల్లోనే చీకటి ఉంది, బాధించే వారి బ్రతుకుల్లోనే చీకటి ఉంది, దూషించే వారి జీవితాల్లోనే చీకటి ఉంది. చూపటం చీకటి ఉంది కాబట్టి అజ్ఞానులుగా ఉన్నారు తప్ప జ్ఞానవంతులుగా లేరు. ఈ అజ్ఞానులను లోకము చూడలేక కటిక చీకటి ఆయనని వాక్యం తెలియజేస్తాం. అందుకే యోహాను సువార్తలో 8:12 అంటారు, ఆయన ఒక మాట చెప్తారు. ఆయన మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడువక జీవపు వెలుగును కలిగి ఉంటాడని వాక్యం తెలియదు. ఏది మరి వీళ్ళ దగ్గర జీవపు వెలుగేది? వీళ్ళందరూ కూడా చీకటి బ్రతుకుల్లో జీవిస్తున్నారు. వీళ్ళ యొక్క చీకటి బ్రతుకులను ఈ ప్రకృతి చూడలేక ఆ 3 గంటల సమయంలో లోకమంతటా చీకటి కమ్మినని వాక్యం తెలియజేస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మొదట మన జీవితంలో వెలుగున్నాం. ఆ వెలుగు ఇతరులను వెలిగించేలా ఉన్నా. నీ జీవితంలో వెలుగున్నా. నువ్వు అజ్ఞానం కాదు, జ్ఞానవంతురాలు. నువ్వు అపవిత్రమైన దాను కాదు, పవిత్రమైన దాను. ఎందుకు అంటే నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, వెలుగై ఉన్నాడు కాబట్టి నీ జీవితం కూడా వెలుగే. మనం అజ్ఞానులం కాదు. అందుకే ఆయన అంటున్నాడు, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు. అక్కడ వాడితో వదిలేయచ్చు. నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక వెలుగులో నడుచున్నాను అనవచ్చు. కానీ ఏమన్నాడు అక్కడ? జీవపు వెలుగు. చచ్చిపోదు, ఇంకా జీవం ఉన్న వెలుగు, శాశ్వతమైన వెలుగు, జీవపు వెలుగు నేను ఉంది అని దేవుని వాక్యం తెలియజేస్తాను. కాబట్టి ఈ మాటల వెనుక ఎన్నో అంతరార్థాలు ఉన్నాయి. దేవుడు వెలుగని, దేవుడు జీవవాక్యమని, దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడని మనందరికీ కూడా తెలిసినటువంటి విషయాలే. అందుకనే లోకసువార్తికుడు అంటాడు కదా, ఈ 22లో 53 చివరి భాగంలో ఒక మాట చెప్తారు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారము నేను. బాగా అర్థం చేసుకోండి, బాగా అర్థం చేసుకోండి. ఇది ఎవరి గడియ? ఆ సైన్యం గడియది, సమయం. అవునండి, ఆ సైన్యం యొక్క గడియ. ఈ గడియ మనది. దేవుని వాక్యం వినేటటువంటి గడియ మనకి ఇచ్చాడు దేవుడు. గడియ అంటే 3 గంటలు. ఆ 3 గంటల సమయంలో ఈయన అంటున్నాడు, ఇది మీ గడియ. వాళ్ళ గడియది, వారి సమయం. అందుకే అంటాడు, చాలా మంది అంటారు కదా, జీవన అంటారా అన్నా ఏమంటారు, ఇది నా సమయం రా, చూసుకుందామా అంటాడు. ఇది నా టైము, చూసుకుందామా. ఇప్పుడు ఇది ఎవరి సమయం? ప్రభు అంటున్నాడు, ఇది మీ గడియ, అంధకార సంబంధమైన గడియ. వారి జీవితాల్లో అంధకారం ఉంది, వారి జీవితాల్లో కటిక చీకటి ఉంది, వారి జీవితాల్లో పాతాళము పొంచి ఉన్నది. ఆ పాతాళాన్ని చూడలేక ప్రకృతి ఏమైందంటే చీకటి. ప్రకృతి, ఆ ప్రకృతి చీకటిలో దేవునికి కుమారునికి ఎడబాటు. ఈ ఎడబాటు వల్ల ప్రభు చేతిని దావీదు అక్కడ అంటున్నాడు కదా, దేవా ఎలా నా చెయ్యిని విడిచేసావు. మొదటి వాక్యం దావీదు అన్నమాట. కాబట్టి నా చేతిని విడిచితివి నని వాక్యములో చేయబడతావు. పేతురు గారు రాస్తూ ఒక మాట చెప్తారు 2వ పేతురు పత్రికలో, దేవదూతలకు లేని వాక్యాన్ని మనకి ఇస్తే పాడు చేసుకుంటున్నా ఉంటారు. దేవదూతలకు లేని వాక్యం మనకి ఇస్తే 2:4లో దాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ముంచబడుటకు వారిని అప్పగించాను. కటిక జీవితంలో జీవించే వారికి దేవుడు అప్పగించడానికి ఒక బిలం ఉందంట. కటిక చీకటి బిలం
బిలం అంటే ఇంకేం కనపడదా? ఏమీ కావాలి. దేవదూతలు పాపం చేస్తే తీసుకెళ్ళి కటిక చీకటి అనే పాతాళపు బిలములో బంధించారు. దేవదూతలకే గతి పట్టిందంటే పాపం చేస్తున్నటువంటి మనకి ఎలాంటి పరిస్థితి ఉంటుంది? యేసుక్రీస్తుని హింసిస్తున్న వారికి ఎలాంటి పరిస్థితి ఉంటుంది? యేసుక్రీస్తు ప్రభుని బాధిస్తున్న వారికి సంపూర్ణ స్థితిని పొందాలని పరలోకం నుండి ఈ లోకానికి వస్తే యేసుక్రీస్తుని పట్టుకొని వారి ఇష్టానుసారంగా దూషించి అపహాసించి వారిని ఎంతగానో బాధించారు. అలాంటి వారి మనుషులకు ఎటువంటి స్థితి ఉంటుంది? దేవదూతలకే ఇక్కడ శిక్ష. గమనించాలి. దేవదూతలకి శిక్షకి పాతాళములు ఆ బిలములో కటిక చీకటి గాఢాంధకారపు బిలములో బంధించాడు తీర్పు కొరకు. వాడే సాతాను గాడు. కిందకు వచ్చాగాడికి పేరు మారిపోయింది. ఒకప్పుడు దేవదూతగా ఉన్నాడు. యెహోవా నా మొరలు ఆలించినని చక్కగా పాడాడు పాట. అందంగా పాడతాం. మొదట దేవునికి ఇష్టమైన పాత్రగా ఉంటాం, సాధనంగా ఉంటాం, పనిముట్టుగా ఉంటాం, ఇష్టమైనటువంటి పుష్పంగా ఉంటాం. కానీ గడియ అంటే దినములు గడిచే కొద్దీ, క్షణములు గడిచే కొద్దీ, కాలం గడిచే కొద్దీ దేవుని విరుద్ధం అయిపోతూ ఉంటాం. అలాంటి పరిస్థితిలో నుండి దేవుడు కటిక చీకటి గల బిలములోనికి త్రోసివేసి తీర్పు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. కావలి అంటే ఏంటి? బాలిగాబులకు అప్పగింపాడు. కావలి అంటే ఏంటండి? సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, సెక్యూరిటీకి అప్పచెప్పాడు దేవుడు. వీడు ఎక్కడికి అప్పుడు చూడు, వీడికి ఒక రోజు తీర్పు ఉంది, వీడంతా చూడాలని చెప్పి దేవదేవుడు ఏం చేశాడు? దేవదూతలకే ఇంత బలమైనటువంటి శిక్ష ఉంటే మనం ఏ పాటి వారు? ఆ సైన్యం ఏ పాటి వారు? ఆ గయ్యేరోజు ఎలాంటి వాడు? శాస్త్రులు ఎలాంటి వాడు? పరిసయ్యులు ఎలాంటి వాడు? పెద్దలు ఎలాంటి వాడు? వాళ్ళు ఎంత మాత్రం. కాబట్టి మన యొక్క జీవితాన్ని అందరూ అనుకుంటున్నారు అక్కడ ఏలీ లామా సబక్తా అంటే ఏలియా దిగి వస్తున్నాడేమో, ఏలీ అంటున్నాడు కదా, అంటే ఏలియాగానే వస్తాడేమో ఇప్పుడు అని వాళ్ళందరూ కూడా హృదయ ఆలోచనలు, మనస్సులు చీకటి కమ్మేను, లోకము చీకటి కమ్మేను. అయితే మాటలు ఎవరి కొరకు? ఏలీ లామా సబక్తా, నన్ను క్షమించు తండ్రి, ఇదిగో నన్ను చేయి విడిచావు. ఈ సంపూర్ణత ఎవరి కోసం? ఈ సంపూర్ణత ఎందుకు? దేవుడు ఈ యొక్క బైబిల్ని సంపూర్ణం చేయాలని ఎందుకు అనుకున్నాడు? ఈ వాక్యాలని, ఈ లేఖనాలని పరిపూర్ణం చేయాలని ఎందుకు అనుకున్నాడు? ఎవరి కోసం అనుకున్నాడు? అంత మానవాళి కోసమే. మానవ రక్షణ కొరకై సంపూర్ణత. ఈ లోక పాపములను మోయట కొరకును, ఈ లోక పాపములను శిలువలో అప్పగించట కొరకును, ఈ లోక పాపముల నుండి ప్రతి మనిషిని విడిపించడానికి సంపూర్ణత. ప్రతి మనిషిని విడిపించడానికి ఈ సంపూర్ణత ఇక్కడ నెరవేరకపోతే ప్రతి పాపికి మోక్షము లేదు, పరలోకము లేదు. శిలువలో సంపూర్ణత లేనప్పుడు నీ జీవితానికి కూడా మోక్షము లేదు, సంపూర్ణత లేదు. నా జీవితానికి సంపూర్ణత లేదు. అది నెరవేర్చడం కొరకే తండ్రికి కుమారునికి కలిగిన ఎడబాటు. మొదటి మాటగా అది మనం గుర్తించాలి. తండ్రికి కొడుక్కి మాటలు లేవు, ఎడబాటు అంటే వదిలేశారు. అందుకనే ఆ దావీదు మొదటి మాట 74:1 అన్నమాట, నా దేవా నన్ను ఎలా విడిచావు, నన్ను ఎందుకు విడిచావు అనేటువంటి మాట చూస్తున్నాం. లోక సువార్తికుడు 2:49 ఒక మాట చెప్పాడు, చూడండి. మీరేలా నన్ను వెదకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నున్నానని మీరెరుగరా. ఆయన పని ఏంటి? సంపూర్ణం చేయడు. రే కూర్చోరా ఇక్కడికే అని అన్నాం అనుకోండి. మేము పిల్లోడు పిలిచి మా డాడీ పని చెప్పాడు, ఆ పని సంపూర్ణం చేయడానికి నేను ఇచ్చాను. వాళ్ళ అమ్మాయి వచ్చింది కొట్టు దగ్గరికి, ఏమ్మా ఎలా వచ్చావంటే ఆయన పరలోకం నుండి ఇక్కడికి వచ్చాడు. పరలోకం నుండి
మనం పరలోకం నుండి పరదేశులుగా ఇక్కడికి ఎలా వచ్చామో ఒక దినాన్ని మళ్ళా పరలోకానికి వెళ్ళినట్లుగానే ప్రభు ఈ లోకానికి వచ్చి ఈ సంపూర్ణమైనటువంటి కార్యాన్ని తండ్రి 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 నన్ను ఎరుగును, ఆయన నన్ను ఎరుగును, నేను ఆయన ఎరుగునని ఎన్నోసార్లు మాట 11, 14, 41లో కూడా లాజరు చనిపోయినప్పుడు కూడా ఆ మాట అంటారు ఆయన. చూడండి 11:41, యేసు కన్నులు పైకెత్తి తండ్రి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకు ఈ కృతజ్ఞత చెల్లించాడు? తన తండ్రికి లాజరుని బ్రతికించినందుకు. లాజరు బ్రతికించు, లాజరు వచ్చే బయటికి రమ్మని అనగానే లాజరు ప్రాణంతో బయటికి రాగానే దేవునికి ఏం చేశారండి? కృతజ్ఞత. తండ్రికి నేను కృతజ్ఞత. తండ్రికి కుమారునికి ఎంతో సంబంధం ఉంది ఇక్కడ. తండ్రి అంటే దేవదేవుడై ఉన్నాడు, కుమారుడు అంటే యేసుక్రీస్తు అయి ఉన్నాడు కనుక తండ్రికి కుమారునికి ఇక్కడ సంబంధం లేని పరిస్థితి కనుక లోకమంతా చీకటి అయిపోయింది. మనుషుల యొక్క మనసులు చీకటి, మనుషుల యొక్క వ్యక్తిత్వాలు చీకటి. ఆ చీకటిని ఆధారం చేసుకుని ఈ ప్రకృతి అంతా ఆ 3 గంటల యాల సమయంలో చీకటి ఆయనని వాక్యం తెలియజేస్తాను. తండ్రిని నేను ఏకమై ఉన్నాను. చివరికి సిలువలో కూడా తండ్రి నీ మాట చొప్పున నేను సంపూర్ణ కార్యాన్ని చేయదలుచుకున్నానని ఆ మాట చెప్తారు. అందుకనే దేవుని యొక్క ఎడబాటు కనబడుతుంది. వాళ్ళు కొట్టిన దెబ్బలు బాధ అనిపిస్తుంది. చూడండి, ఒక్కొక్కసారి ఆపరేషన్ చేసేటప్పుడు ఏం చేస్తారండి? మత్తు ఇస్తారు. మత్తు వదిలిన తర్వాత ఏమవుతుంది? బాధ కనబడుతుంది. డైజిఫామ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత అది వదిలిపెట్టిన తర్వాత నీకు ఎక్కడ కోసారో, ఎక్కడ ఇంజక్షన్ చేశారో, ఎలా జరిగిందో అన్నీ గుర్తుకొస్తాయి. అందుకనే ప్రభు క్రీస్తుతో ఉన్నంతసేపు శ్రమ అనిపించలేదు. ఎప్పుడైతే దేవుడు విడిచిపెట్టేసాడో అప్పుడు ఈ శ్రమ కలిగినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. అలాగే రెండవది ఏంటంటే తండ్రి యొక్క నిశ్శబ్దాన్ని చూస్తాం. ఇంకా మాటలు లేవు. ఇంకా ఒకటి చెయ్యి వదిలేశాడు, 2 మాటలు లేవు, మౌనముగా. ఎందుకంటే తన పని తాను సంపూర్ణం చేసి, అంటే యేసుక్రీస్తు ప్రభు తన పని తాను కంప్లీట్ చేసి మరలా దేవుని దగ్గరికి రావాలంటే తన పని తాను చేసుకోవాలి. కాబట్టి తనంతట తానే లోకానికి తన జీవితాన్ని అప్పగించాలి. కాబట్టి దేవదేవుడు మౌనము వహించాడు. ఒకటి ఎడబాటు చూస్తున్నాం ఇక్కడ. రెండవది దేవుని యొక్క మౌనాన్ని మనం గమనిస్తాం. మౌనాన్ని. అదే సమయంలో నా కుమారుడు బాధపడుతున్నాడు కాబట్టి వేల కొలది సైన్యం వెళ్ళి ఈ మనుషులందరినీ సంహరించండి అని ఒక్క మాట పలికితే ఏమవుతుంది? ప్రపంచమే వాళ్ళ కళ్ళకు అయిపోద్ది, బొడ్డులు పారిపోతారు, చూడడానికి వచ్చిన వాళ్ళు ఎంతో చెదిరిపోతారు. కానీ దేవదేవుడు మౌనం వహించాడు. తండ్రి కొడుకు చింతలో ఉండగా, కుమారుడు బాధలో ఉండగా తండ్రి అయినటువంటి దేవుడు మౌనముగా ఉన్నాడు. 8:29 యోహాను సువార్త. నన్ను పంపిన వాడు చూడమ్మా, నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదు కనుక అది లెక్క. ఒకవేళ దేవుడు మౌనంగా ఉన్నా ఒంటరిగా విడిచిపెట్టాడు. నిన్నైనా సరే, నన్నైనా సరే, చిన్నపిల్లలైనా సరే, యజ్ఞంలోకి వెళ్ళిన తర్వాత మౌనంగా కూర్చున్నాడు. నిన్ను వదిలిపెడతాడా దేవుడు? ఆ ప్రశ్నకు సమాధానం ఎలాగో చెప్పకుండా ఉంటాడా దేవుడు? అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు? నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను ఒంటరి వాడిని కాదు. దేవుడు మౌనంగా ఉన్నప్పటికీ కూడా నేను ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే నేను ఒంటరిని కాదు. ఒకటి ఎడబాటు అయితే, రెండవది నిశ్శబ్దం. దేవుని యొక్క నిశ్శబ్దత. కాబట్టి దేవుని బిడ్డ ఆయన చెప్తున్నాడు, నాతో నేను ఒంటరిగా లేను, నాతో దేవుడు ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు అని అనుకుంటా ఉన్నాడు. రెండవది
చూడండి ఒకసారి. గెత్సేమనే తోటలో ఒంటరిగా ప్రార్థన చేశాడు ఆయన. శిష్యులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కష్టం వస్తే పోయారు, అందరూ కూడా నిద్రపోయారు. శిష్యులు ఉన్నారు, నిద్రపోయారు గెత్సేమనే తోట. అదే సమయంలో దూతలు విడిచిపెట్టారు. దూతలు కూడా ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తుంటే పరిచయం చేసినట్లుగా దేవుని వాక్యం చూస్తాం. గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తుంటే గుమ్మం దగ్గర నుండి వీళ్ళందరూ కూడా నిద్రపోతా ఉన్నారు. అప్పుడు వాళ్ళు విడిచిపెట్టారు, దూతలు విడిచిపెట్టారు. వీరందరూ కూడా విడిచిపెట్టి ఉన్నారు. అయినప్పటికీ కూడా నేను ఒంటరినే కాదు, తండ్రి నాతో ఉన్నాడు. ఆ నమ్మకము, ఆ విశ్వాసము, ఆ యథార్థత, ఆ పవిత్రత మన అందరికీ కూడా ఉన్నారు. నేను ఒంటరిదాన్ని కాదు, ఒంటరిదాన్ని కాదు. నాతో తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుకి సిలువలో తండ్రి అయినటువంటి దేవుడు ఎలా నిశ్శబ్దంగా ఉండి సహాయం చేసి, మౌనముగా ఉండి సహాయం చేసినట్లుగానే నా జీవితానికి మౌనముగా ఉండి సహాయం చేస్తాడని నీలో విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, యథార్థత ఉండాలి, పవిత్రత ఉండాలి, నిరీక్షణ ఉండాలి. అప్పుడే దేవుడి నుండి నీవు సహాయం పొందగలవు. అప్పుడే నీవు అనుకున్నది సాధించగలవు. దావీదు అంటాడు ఎక్కడ 102 కీర్తనలో, అక్కడ అంటాడు 2:7 అంటాడు కదా ఒక మాట, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకవలే నేనున్నాను ప్రభువా. చూసారా ఎంత ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఒంటిగా ఇంటి మీద ఉన్న పక్షిని మనం చూస్తే భయపడదాం. ఆ రోజు ఇలా వెళ్తున్నాం అనుకోండి, ఆ ఇంటి మీద ఒక పక్షి ఉందనుకో, ఆ పక్షిని చూసి మనం భయపడతాం. కానీ అంత చీకటిలో ఉంది, అంత ఒంటరిగా ఉంది, పక్షి భయపడదు. దాని తలంతులను దేవునికి అప్పగించుకోండి. తన యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఆశిస్తుంది. ఇంటి మీద ఒంటిగా ఉన్న పక్షి వలె నేను కూడా అలాగే ఉన్నాను. యేసు ప్రభు కూడా ఇంటి మీద ఉన్న ఒంటిగా ఉన్న పక్షి వలె యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఒంటిగా ఉన్నాడు. ఆయన తండ్రిని వదిలిపెట్టాడు, ఎడబాటు కలిగి ఉన్నాడు. దేవుని కొరకు తండ్రి అయిన దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, అయినప్పటికీ నాకు తోడున్నాడని అనుకుంటా ఉన్నాడు. నువ్వు కూడా అలా అనుకోవాలి. ఏదైనా వచ్చినప్పుడు తండ్రి మౌనంగా ఉంటాడు, కానీ నాతోనే ఉంటాడు. క్రీస్తుకి లేడా, కుమారుడికి లేడా? నేను కుమార్తెను కాదా, నేను కుమారుడు కాదా, నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు కాదా? ఈ స్వభావం, ఈ లక్షణము, ఈ గుణము మనకు ఉండాలి. అందుకనే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, రాత్రి మెలకుగా నుండి ఇంటి మీద ఒంటరిగా ఉన్నాను, పిచ్చుక వలె నేనున్నాను. ఆత్మ సంబంధమైన వేదన, ఆత్మ సంబంధమైన వేదన. ఈ వేదన యేసు బరువైన శిలువ మోసినప్పుడు వేదన, ముండ్ల కిరీటం భరించినప్పుడు వేదన, చేతులలో కాళ్ళలో మేకులు గుర్చినప్పుడు వేదన, ప్రక్కలో గాయం పొందినప్పుడు వేదన. ఒంటరిగానే ఉన్నాడు ఆయన. ఆ ఒంటరి ప్రార్థన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవదూతలు పరిచర్య చేసిన వారు కూడా దరికి రాలేదు, శిష్యులు ప్రార్థించిన వారు దరికి రాలేదు, తన రక్త సంబంధులైన వారు, విశ్వాసులైన వారు దరికి రాలేదు. అందరూ దూరమై ఒంటరిగా ఉన్నాడు. ఇంటి మీద పక్షి వలె దేవుని మాట మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనంలో, ఇదిగో మీలో ప్రతివాడు ఎవరింటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచి పెట్టు గడియ వచ్చుతున్నది, వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిని. చూసారా, అది ఈ బుద్ధి మనకు రావాలి. దేవుడిని నమ్ముకుంటున్నామంటే దేవుడు నాతో ఉన్నాడని, నేను ఒంటరిని కాదని, దేవుని సహాయం నాకు ఉందని, దేవుల్లో నేను జీవిస్తున్నాను కనుక దేవుడు నన్ను ఎప్పుడు వదిలిపెట్టడని యేసుక్రీస్తు ప్రభు కలిగిన ఈ మనసు, యేసుక్రీస్తు ప్రభు కలిగిన ఈ మనసు మన అందరికీ ఉండాలి. అందుకనే ఇదిగో మీలో ప్రతివాడు ఎవరి ఇంటికి వాడు పారిపోతాడు. అక్కడికి వస్తుంది. పారిపోయారు కదా, మరి పారిపోలేదండి.
సిల్వేస్తారంటే అవకాలే వారిపోయాడు. పేతురేమో దూరం ఉన్నాడు. ఎటొచ్చు ఆ కన్న తల్లి పాపం ఆ గుండె దడ ఆక్క దగ్గరగా కొంచెం జరిగింది. కొంచెం అందరూ వదిలేశారు. దేవతలు వదిలేశారు, శిష్యులు వదిలేశారు, విశ్వాసులు వదిలేశారు, రక్త సంబంధులు వదిలేశారు, అందరూ వదిలేశారు. ఇక్కడ ముందే చెప్పేశాడు యేసుప్రభు 16వ అధ్యాయంలో చెప్పేశాడు. ఎక్కడో కాదు, ముందే చెప్పేశాడు. ఏమని చెప్పేశాడు? ఇంటికి ఎవరింటికి వాడు పోతాడు, నన్ను ఒంటరిగా విడిచి పెట్టు గడియ వచ్చుచున్నది. వచ్చే ఉన్నది అంటే వచ్చేసింది అనమాట. ఆ గడియ ఈ సిలువ గడియ, ఆ గడియ కట్టిన చీకటి గడియ, ఈ గడియ ఎడబాటు కాలం, ఈ గడియ నిశ్శబ్దపు కాలం, ఈ గడియ మౌనము వహించిన కాలం. కనుక మనం కూడా నీ కష్టం వస్తే, శ్రమ వస్తే, దుఃఖం వస్తే, వేదన వస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఏ రీతిగా తన తండ్రిని అడిగాడు, ఈ మాటలు వెనుక ఉన్నటువంటి ఈ భావాలు, ఒక భావం ఏంటంటే తండ్రికి కుమారునికి. ఇప్పుడు తండ్రి యొక్క నిశ్శబ్దత, మరి ఆకారం అడుగుతాను, ఈ అనుకున్న వాళ్ళని, ముందున్న వాళ్ళని, పక్కోళ్ళని కూడా ఏంటి మొదటిది చెప్పండి. తండ్రికి కుమారునికి సంబంధం లేనివాడు ఒక సలహా ఇచ్చాడనుకోండి, నా కుమారుడు కష్టంలో ఉన్నాడు, నా కుమారుడు వేదనలో ఉన్నాడు, నా కుమారుడు శ్రమలో ఉన్నాడు, నా కుమారుడు కన్నీటిలో ఉన్నాడు, నా కుమారుడు గాయాల మధ్య నలిగిపోతున్నాడు కనుక దేవదూతల సమూహమా మీరెళ్ళి నా కొడుకుని రక్షించండి అని ఒక్క మాట చెప్పొచ్చు. కానీ ఆయన ఎలా ఉన్నాడు? నిశ్శబ్దముగా ఉన్నాడు. గమనిస్తాం. అందుకే మనం ఇందాక చూసినటువంటి సమయంలో ఆమోస్ గ్రంథంలో ఒక బలమైనటువంటి 2-3 మాటలు పెద్దవచనంలో చెప్పారు. చూడండి ఒకసారి. మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను, మీ పాటలు ప్రలాపములుగాను మార్చుదును, అందరి మొలల మీద గోనె పట్ట కట్టుకొన చేయుదును, అందరి తలలు బోడి చేసేను, ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను మీకు పుట్టింతును, దాని అంత్య దినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును. రాబో దినములలో ఇట్టి కరువు వస్తుంది మీకు. దేవుని శిక్షిస్తే ఏమవుతుందండి? దేవుని శ్రమ పడితే ఏమవుతుంది? దేవుని పట్ల నిర్లక్ష్యం ఉంటే ఏమవుతుంది? దేవుడితో మనం సరసమాడితే ఎలా ఉంటుంది? దేవుని కుమారుడితో వీళ్ళందరూ కూడా ఇష్టానుసారమైన మాటలు, అసభ్యకరమైన మాటలు, దూషించుట, అపహసించుట, హేళన చేయుట, అవమానపరచుట, ఈ మాటలన్నిటికీ కారణం చెప్తున్నాడు దేవుడు. ఒక దినం వస్తుంది, ఒక దినం వస్తే ఆ దినమున మీరందరూ ప్రలాపించేటటువంటి దినం వస్తుందని వాక్యం తెలియజేస్తాం. దేవుని కుమారుడికి వచ్చినటువంటి శ్రమ మీకును వస్తుందనేటువంటి సత్యాన్ని, అయినప్పటికీ కూడా ఆయన సంపూర్ణత కొరకే ప్రయాసపడుతుంది. ఎవరికి శాపం రాకూడదు, ఎవరికి దుఃఖం రాకూడదు. ప్రభు చేసేటటువంటి కార్యం ఇది. అందరూ కూడా అందరి పాపములు నా భారముగా మోసుకోవాలి, మీలో సంపూర్ణత కలుగజేయాలి. ఆధ్యాత్మికమైన సంపూర్ణత, ఆత్మీయమైన సంపూర్ణత, ఆలోచనతో కూడిన సంపూర్ణతను గురించి ప్రభు మాట్లాడతారు. ఇక 3, 1, 2 మన పాప భార వేదన. ఆ రెండిటికి అర్థము పాప భారం. ఈ పాప భారాన్ని మోయడానికి ప్రభు మౌనం ఉన్నాడు. ఈ పాప భారాన్ని మోయడానికి యేసుక్రీస్తుకి తండ్రికి ఎడబాటు ఉన్నది. దీని అంతటికీ మూల కారణం ఏంటి? పాపమే. దీని అంతటికీ మూల కారణం ఏంటి? శాపమే. మనుషుని యొక్క పాపం కొరకు, మనుషుని యొక్క శాపం కొరకు, మనుషుని యొక్క మారు మనసు కొరకు క్రీస్తు భరిస్తున్నటువంటి పాపం. అది నీది, నాది. అక్కడ ఉన్నటువంటి వారిని కటిక చీకటిలో నుండి ప్రభు విలిపిస్తున్నాడు, ఘోషిస్తున్నాడు. చూడండి 2 కొరింథీ 5:21 మాట చెప్తాను. ఎందుకనగా
మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేసెను. తన తండ్రి చేసేసాడు ఆ మాట. తండ్రి పాపం ఎరుగని ప్రభు పాపిగా అయిపోయాడు. అక్కడ శాపం ఎరుగని ప్రభు శాపగ్రస్తుడై శిలువలో మరణిస్తున్నాడు. నీ కొడుకు నా కొడుకు. అదే కాదు కానీ మరి పేతురు బతికిలో అంటాడు కదా, ఏమంటాడు? ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును, ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు అని వాక్యం తెలియజేస్తాం. కాబట్టి యెషయా గ్రంథంలో చాలా వాక్యాలు మనం చూస్తాం. ఆ 53 అధ్యాయం అంతా కూడా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. తండ్రికి ఇష్టమైంది కాబట్టి కుమారుని సిలువకి అప్పగించింది. ఎన్నో వాక్యాలు ఉంటాయి. మీరు ఆ అధ్యాయం అంతా చదివితే వేదనకు గురి, ఆవేదన అవన్నీ కనబడతాయి. చూడండి ఒకసారి 4వ వచనాన్ని చదువుకుంటే, శ్రమ నొందిన వానిగా మనము చేసిటిమే ఆయనను. చివరికి వచ్చేయండి 4వ వచనం చివరికి వస్తే, శ్రమ నొందిన వానిగా మనమే చేసామంట. ఆళ్ళు ఇల్లు కాదు, మనమే శ్రమ నొందిన వానిగా మనమే చేసాం. 5లో చూస్తే, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బలు మనకు స్వస్థత కలుగ చేసినని వాక్యం తెలియచేస్తా ఉంది. కాబట్టి దేవుని మొదటిది దేవునికి కుమారునికి ఎడబాటు, రెండవది తండ్రి నిశ్శబ్దత, మూడవది మన పాపముల యొక్క వేదన. ఎవరు అనిపిస్తున్నారు? మన పాపముల యొక్క వేదన ఎవరు అనిపిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు. ఈ పాపముల నుండి విముక్తి కావాలంటే ఆయన సంపూర్ణతగా సమర్పించుకున్నాడు. ఆ సంపూర్ణత మనం ఇప్పుడు మాట్లాడుతున్న సంపూర్ణత. అందుకనే ఇక్కడ అంటాడు గలతీ పత్రికలో 3:14 చివరి భాగంలో మాట ఉంటుంది, క్రీస్తు మన కొరకు శాపమై ఉన్నాడు. శాపమైపోయాడంటే ప్రభు శిలువలో, ఆయన శాపగ్రస్తుడిగా శిలువలో ఉన్నాడు. అందుకనే ఆయన శాపాన్ని పొందుకున్నాడు నిన్ను రక్షించడానికి, నిన్ను పాపం నుండి విడుదల కలిగించడానికి. ఆయన శిలువలో తనకు తాను అర్పించుకున్నాడు. తండ్రికి తనకును ఎడబాటు కలిగింది, తండ్రికి నిశ్శబ్దంలో ఉండిపోయాడు. గనుక మాటను చూస్తే మనం చూస్తున్నాము, నా దేవా నా ప్రభువా నా తండ్రి, నా కొరకే సిలువలో శ్రమలొందినావా, నా ప్రభువా నా దేవా నా తండ్రి, నా కొరకే సిలువలో శ్రమలొందినావా, నా ప్రభువా నా తండ్రి నా దేవా, నా కొరకే సిలువలో శ్రమలొందినావా, విలువలేని పాపము చేసి విలువైన నిన్ను నేను మరిచాను తండ్రి, విలువలేని పాపము చేసి విలువైన నిన్ను నేను మరిచాను తండ్రి, విలువలేని నన్ను నీవు పిలిచావు, విలువైన ప్రేమను దేవావు, విలువలేని నన్ను నీవు పిలిచావు, విలువైన ప్రేమను దేవావు, నా ప్రభువా నా దేవా నా తండ్రి, నా కొరకే సిలువలో శ్రమలొందినావా, విలువైన రక్తము చిందించి విలువలేని జగతిని రక్షించినావు,
విలువలేని పాపుల కొరకు విలువైన ప్రాణము అర్పించితివి. విలువలేని పాపుల కొరకు విలువైన ప్రాణము అర్పించితివి. నా దేవా, నా ప్రభువా, నా తండ్రి, నా కొరకే సిలువలో శ్రమలో దిగావా. నా కొరకే సిలువలో శ్రమలో దిగావా. కాబట్టి దేవుడు నీ కొరకు తండ్రికి కుమారుడికి ఎడబాటు చూస్తున్నాము. తండ్రి మౌనాన్ని చూస్తున్నాము, నిశ్శబ్దాన్ని చూస్తున్నాము. ఇవన్నీ జరిగింది ఎందుకు అంటే మన పాప భార వేదన, మన పాప భార వేదన. కాబట్టి మనందరం కూడా మనలను మనం పరిశీలించుకొని మనలను మనము దేవునికి అప్పగించుకోవాలి. దేవునిలో ఉన్నతమైన స్థితిలో ఉండడానికి ఎప్పటికప్పుడు నీ జీవితాన్ని పుటమి వేసుకొని మేలుని బంగారం వలె జీవించాలని ప్రాంతం తెలియజేస్తూ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.